అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ దివ్య, ఈఎన్టీ సర్జన్, సంఖ్య హాస్పిటల్స్. ఈరోజు మనం ప్రీ ఆరిక్యులర్ సైనస్ గురించి తెలుసుకుందాం. మనం చూసినట్టయితే చాలా తక్కువ మందిలో చెవికి ముందు భాగంలో ఇక్కడ ఒక రంధ్రంలా ఉంటుంది. దాన్ని మనం ప్రీ ఆరిక్యులర్ సైనస్ అంటాం. ప్రీ ఆరిక్యులర్ సైనస్ అనేది చాలా కామన్గా వచ్చే కంజెనిటల్ ప్రాబ్లం. అంటే వాళ్ళకి పుట్టుకతోనే ఈ ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట. ఇది జనరల్గా ఇది హెరిడిటరీగా ఉంటుంది. అంటే పెద్దవాళ్ళ నుంచి పిల్లలకి అది వస్తూ ఉంటుంది. అండ్ జనరల్గా ఇది ఎక్కువగా ఒకవైపు మాత్రమే ఉంటుంది. అది కూడా ఎక్కువగా కుడివైపు మాత్రం మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. చాలా తక్కువ మందిలో ఇది స్పొరాటిక్గా కూడా రావచ్చు. అంటే ఫ్యామిలీ హిస్టరీ కుటుంబంలో ఎవరికి లేకపోయినా కూడా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. నార్మల్గా మనకి చెవు అనేది పుట్టినప్పుడు డెవలప్ అయ్యేటప్పుడు 6 ఆర్చెస్ లాగా ఉంటాయి. ఆ ఆర్చెస్ అన్నీ కలిసి ఫామ్ అవడం వల్ల చెవు అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. అలా ఈ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఫస్ట్ అండ్ సెకండ్ ఆర్చ్ అనేవి సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం, ఏదైనా మాల్ ఫార్మేషన్ రావడం, సరిగ్గా యునైట్ అవ్వకపోవడం వల్ల ఈ ప్రీ ఆరిక్యులర్ సైనస్ అనేది డెవలప్ అవుతుంది అన్నమాట. చాలా ఎక్కువ మంది పేషెంట్స్లో ఈ ప్రీ ఆరిక్యులర్ సైనస్ అనేది ఏసిమ్టమాటిక్గా ఉంటుంది. అంటే దానికి ఎటువంటి లక్షణాలు ఉండవు, దానివల్ల ఎటువంటి ఇబ్బంది అనేది పేషెంట్కి కలగదు. సో అటువంటి పేషెంట్స్లో మనం ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం కానీ సర్జరీ కానీ అవసరం ఉండదు. కావాలంటే కాస్మెటిక్ పర్పస్ కోసం సర్జరీ చేసుకోవచ్చు. బట్ చాలా తక్కువ మంది పేషెంట్స్లో ఆ సైనస్ ఓపెనింగ్ దగ్గర బ్యాక్టీరియా చేరడం వల్ల కానీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ రంధ్రం నుంచి చీమ్ అనేది రావడం, ఆ సైనస్ చుట్టూ వాప్ అనేది రావడం మనం గమనిస్తూ ఉంటాం. అలా వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీస్ అనేవి వాడాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ఇన్ఫెక్షన్ కనుక తరచుగా వస్తున్నట్టయితే డెఫినెట్లీ ఆ పేషెంట్కి సర్జరీ అనేది అవసరం పడుతుంది. ఏదైతే ట్రాక్ట్ ఉందో అదే మొత్తం దాన్ని ఎంతవరకు అది ఎక్స్టెండ్ అయ్యింది అనేది ఐడెంటిఫై చేసి దాన్ని మొత్తం రిమూవ్ చేయాల్సి వస్తుంది. దాన్ని ఎక్సిషన్ అంటాము. సో అలా కంప్లీట్గా రిమూవ్ చేస్తేనే మనకి ప్రాబ్లం కంప్లీట్గా క్యూర్ అవుతుంది. బట్ ఒకవేళ ఏదైనా రిమనెంట్ అది ఆ ట్రాక్ట్ పార్ట్ చిన్నది ఏదన్నా అక్కడ ఉండిపోయినట్టయితే మళ్ళీ ఈ ప్రాబ్లం రికర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే మళ్ళీ ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. సో కంప్లీట్ ఎక్సిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కేసెస్లో. ఒకవేళ ప్రీ ఆరిక్యులర్ సైనస్ ఉంది అంటే కనుక ఆ పేషెంట్స్లో మనకి అదర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అనేది కూడా మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రీ ఆరిక్యులర్ సైనస్ ఉన్న వాళ్ళలో రీనల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, అదర్ ప్రాబ్లమ్స్ కూడా కొంతమందిలో వచ్చే అవకాశం ఉంటుంది. సో అవి మనం డెఫినెట్లీ రూల్ అవుట్ చేసుకోవాలి. సో మీలో ఎవరికైనా ఈ చెవు ముందు రంధ్రం ఉండి అక్కడ నుంచి చీము కారడం, వాపు రావడం ఇవన్నీ ఉంటే కనుక మీరు దగ్గరలో ఉన్న ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించడం మంచిది. థ్యాంక్ యూ.